కృష్ణుడు చిన్నప్పుడు బలరాముడు ఎక్కువగా ఏడిపించేవాడు. ఒకరోజు కృష్ణుడు శ్రీరాముడు ఇంకా మిగిలిన పిల్లలతో ముట్టుకున్న ఆట ఆడుతూ ఉంటాడు. అందులో భాగంగా శ్రీరాముని ముట్టుకొని కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు. శ్రీరాముడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ ఆఖరికి కృష్ణుడిని పట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, నేను కావాలనే నీకు దొరికిపోయాను, నిజానికి గెలిచింది నేనే అని అంటాడు. దాంతో శ్రీరాముడు బలరాముణ్ణి పిలిచి, మీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడే గెలిచాడని అబద్ధాలు చెప్తున్నాడు, అన్నీ తొండ్లాటాడుతున్నాడు అని చెప్తాడు. దానికి బలరాముడు, వీడు అసలు నా తమ్ముడే కాదు, వీడు మా అమ్మా నాన్నలకి పుట్టలేదు, మా అమ్మా నాన్న ఇద్దరూ ఎర్రగానే ఉంటారు, కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో, మా అమ్మా నాన్నలు ఎక్కడి నుంచో కొనుక్కొని వీడిని తీసుకొచ్చారు అని అంటూ హేళన చేస్తాడు. బలరాముడి మాటలకి కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి యశోదాదేవికి జరిగింది చెప్తాడు. యశోదాదేవి చిన్ని కృష్ణుడి కన్నీళ్లను తుడుస్తూ, బలరాముడు పుట్టినప్పటి నుంచి మొరటోడే, వారికి అన్నీ చాడీలు చెప్పడం మాత్రమే తెలుసు, మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు మీ అన్నయ్య కంటే నువ్వంటేనే చాలా ఇష్టం అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక వెన్నముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఊరుకోపెడుతుంది.